ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో మూవీ వస్తుందంటే ఇక థియేటర్స్ లో ఫ్యాన్స్ కేకలు కేరింతలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో బన్నీకి మంచి క్రేజ్ ఉంది. మాస్ క్లాస్ ఆడియన్స్ ఫేవరెట్ హీరో కావడంతో పుష్ప 2 రిలీజ్కి ముందే మంచి బజ్ వచ్చింది. పుష్ప సినిమా సీక్వెల్ కావడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రొడ్యూసర్స్. అనుకున్న విధంగా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేశారు. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలు కావడమే కాదు, రికార్డులను తిరగరాస్తారని అనుకున్నారు. బాహుబలిని బీట్ చేస్తుందని భావించారు. అందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లారు. కానీ చిన్న మిస్టేక్ అల్లు అర్జున్ లైఫ్లో చెరగని చెరిగిపోని మాయని మచ్చలా మారిపోయింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర తొక్కిసలాట్లో ఓ పేద కుటుంబం జీవితంలో చీకటిని నింపింది. అసలు ఆ రోజు అలా ఎందుకు జరిగిందనే విషయంపై పోలీసులు అనేక రీజన్స్ చెప్తున్నారు. ఒక భారీ మూవీ రిలీజ్ అవుతుందంటే అభిమానుల్లో ఉండే ఉత్సాహం అంతా ఇంత కాదు. కానీ అదే ఉత్సాహం కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుందని పుష్ప 2 ప్రీమియర్ షో నిరూపించింది. గత ఏడాది డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ కేసులో తాజాగా చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో 112 పేజీల భారీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు నిందితుడిగా పేర్కొనడం సినీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పుష్ప 2 సినిమా రిలీజ్ నేపథ్యంలో సంధ్యా థియేటర్లో ప్రత్యేక ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ఈ షోకు హీరో అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారంతో వేల సంఖ్యలో అభిమానులు థియేటర్ దగ్గరకు చేరుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రీమియర్ షోకు రావద్దని ఐకాన్ స్టార్ కు ముందే సూచనలు చేశారు. అయినప్పటికీ ఎటువంటి ముందస్తు పర్మిషన్ లేకుండా ఆయన రోడ్ షో నిర్వహిస్తూ థియేటర్ కు చేరుకున్నారు. ఆయన్ను చూడాలనే ఆరాటంతో అభిమానులు ఒక్కసారిగా గేట్లు నెట్టుకుని లోపలికి దూసుకెళ్లారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట్లో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేణుక అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. దాదాపు 10 నెలల ట్రీట్మెంట్ తర్వాత కోమా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నప్పటికీ ఇప్పటికీ అతని హెల్త్ కండిషన్ నిలకడగా లేదు. కామన్ గా ప్రీమియర్ షోలకు ఫ్యాన్స్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అల్లు అర్జున్ రావద్దని ముందుగానే సూచనలు ఉన్నప్పటికీ ఆయన అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహిస్తూ థియేటర్కి చేరుకున్నారని పోలీసులు ఛార్జ్ షీట్లో తెలిపారు. స్టార్ హీరో రాకతో థియేటర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా అభిమానులు భారీ సంఖ్యలో చేరారు. థియేటర్ లోపల వెలుపల సామర్థ్యానికి మించిన జన సందోహం కనిపించింది. ఇన్ అవుట్ కు వెళ్లే మార్గాలు గందరగోళంగా మారాయి. క్రౌడ్ కంట్రోల్ చేసేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో, ముందస్తు ప్రణాళికలు సరిగా లేకపోవడంతో పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. ఈ అస్తవ్యస్త పరిస్థితులే చివరికి తొక్కిసలాటకు దారితీశాయి. ఈ ఘటనపై పోలీసులు ఇదే రోజు కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఈ కేసులో సంధ్యా థియేటర్ యజమాని ప్రధాన నిందితుడిగా పేర్కొనగా అల్లు అర్జున్ A11 గా చేర్చారు. మొత్తం 23 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారు. ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారు ముందస్తు బెయిల్ పొందారు. పోలీసుల దర్యాప్తులో థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, ప్రైవేట్ భద్రతా సిబ్బంది మధ్య సరైన సమన్వయం లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది. భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ థియేటర్ యాజమాన్యం ముందస్తుగా సరైన ప్రణాళికలు సిద్ధం చేయలేదని, క్రౌడ్ ను కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమైందని అభియోగ పత్రంలో స్పష్టం చేశారు. అలాగే స్టార్ హీరో రాకతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందన్న అంచనా ఉన్నప్పటికీ తగిన భద్రతా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసులో మొత్తం 52 మంది వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. తొక్కిసలాట్లో గాయపడిన బాధితులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు అందరూ తమ స్టేట్మెంట్స్ ఇచ్చారు. థియేటర్ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు, ఆ రోజు అభిమానుల తమ సెల్ ఫోన్లలో షూట్ చేసిన వీడియోలను సేకరించి సాంకేతిక ఆధారాలుగా కోర్టుకు సమర్పించారు. ఇది కేవలం మాటల ఆధారంగా నడిచే కేసు కాదని, డిజిటల్ ఆధారాలతో బలపరిచిన కేసని పోలీసులు స్పష్టం చేశారు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ప్రీమియర్ షోకు రావద్దని సూచించిన అల్లు అర్జున్ రావడంతో అభిమానులు ఒక్కసారిగా లోయర్ బాల్కనీలోకి చొచ్చుకెళ్లారని తెలిపారు. అలాగే ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాల్సిందేనని తెలిపారు. స్టార్ హీరోల రాక, అభిమానుల ఉత్సాహం, సినిమా వేడుకలు ఇవన్నీ ఆనందాన్ని పంచాల్సినవే. కానీ భద్రతా ప్రమాణాలు, ముందస్తు ప్రణాళికలు లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఓ స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చిన ఆ రాత్రి ఒక పండుగలా మొదలైనప్పటికీ అది ఒక పేద కుటుంబానికి మాత్రం ఎప్పటికీ కోలుకోలేని గాయంగా మిగిలిపోయింది. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు రూల్స్ బ్రేక్ చేస్తే ఎలా ఉంటుందో సంధ్యా థియేటర్ ఘటనే సాక్ష్యంగా నిలుస్తోంది.